హలో అండి. ఎప్పుడు చేసినా కూడా కాబూలీ శనగలతోనే చేస్తాను కర్రీని. పూరీలో గానీ, చపాతీలో గానీ. బట్ ఫస్ట్ టైమ్ ఇలా బ్లాక్ చనాతో ట్రై చేశాననమాట. టేస్ట్ చాలా వచ్చింది. సో, నేను బ్లాక్ చనాని రాత్రంతా నానబెట్టేసి అండ్ పొటాటోని 2 పొటాటోస్ తీసుకున్నాను. రెండిటిని కుక్కర్‌లో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కుక్ చేసి పక్కన పెట్టుకున్నా. దీంట్లోకి గ్రేవీ కోసము పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. కడాయిలో ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ టొమాటోలని పేస్ట్ చేశాను. ఎందుకంటే గ్రేవీ కోసం. మీకు కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, సన్న ముక్కలు తరుక్కొని. టొమాటో పేస్ట్ వేసేసి టొమాటోలో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్ అండ్ కారం వేసుకొని కొబ్బరి పేస్ట్లో నుంచి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బ్లాక్ చనా, బంగాళదుంపలు ఇవి రెండు వేసేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. పొటాటోలకి పీల్ తీసేసి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నా, అలా అయితేనే బాగుంటుందని చెప్పి. ఇంకా దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. గరం మసాలా కాకుండా ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవేం యాడ్ చేయలేదు, నేను లెస్ స్పైస్గా చేద్దామని చెప్పి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.